హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ ఫ్యాషన్ అండ్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి జొన్న దోశలండి. ఇవి చేయడం చాలా చాలా ఈజీ. ఇవి చాలా టేస్టీగాను ఉంటాయి, చాలా హెల్దీ కూడా. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి ఈ జొన్న దోశలు అనేటిది ఒక బెస్ట్ సొల్యూషన్ అండి. ఇవి మనం నార్మల్ దోశలు ఎలా అయితే వేసుకుంటామో అలాగే వేసుకోవాలి. నార్మల్ దోశల కన్నా కూడా మన జొన్న దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. దీనికి ముందుగా ఒక గ్లాసు జొన్నలు తీసుకోవాలండి. ఏ గ్లాస్తో అయితే జొన్నలు తీసుకున్నామో అదే గ్లాస్తో అర గ్లాసు పొట్టు మినపప్పు తీసుకోవాలి. అలాగే మెంతులు కూడా తీసుకోవాలి. వీటిని మనం శుభ్రంగా వాష్ చేసుకోవాలి 4-5 సార్లు. పొట్టు మినపప్పు బదులు నార్మల్ పప్పు కూడా తీసుకోవచ్చండి. మేము మాత్రం పొట్టు మినపప్పును ఎక్కువగా యూస్ చేస్తాము. ఇలా శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టి ఒక 8 అవర్స్ నాననివ్వాలండి. బాగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దోసపిండి రుబ్బుకుందాము. మేమైతే ఎక్కువగా పొట్టు మినపప్పునే యూస్ చేస్తాము. ఇడ్లీ, దోశ, వడ ఏది చేసినా కూడా మేము పొట్టు మినపప్పునే యూస్ చేస్తాము. నార్మల్ మినపప్పును యూస్ చేయము. ఎందుకంటే ఏవైనా మనం పొట్టుతో తీసుకుంటేనే బలం కదా. ఇప్పుడు మనం ఈ దోసపిండిని వేరే గిన్నెలోకి తీసేసుకుందాము. అలాగే మిగిలిపోయిన మినపప్పు, జొన్నను కూడా మనం మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాము. ఇది కూడా మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని కూడా గిన్నెలోకి తీసేసుకొని దీన్ని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ పిండిని మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా పులుస్తుంది. దీనిని నైట్ అంతా మనం నాననివ్వాలి. చూడండి, నైట్ అంతా మనం పులియబెట్టాం కదా. ఇప్పుడు చూద్దాం మన పిండి ఎలా వచ్చిందో. చూస్తున్నారు కదండి మన దోసపిండి ఎంత బాగా పొంగిందో. నార్మల్ దోసపిండి ఎలా అయితే పొంగుతుందో ఇది కూడా అంతే బాగా పొంగుతుందండి. నార్మల్ దోశల కన్నా ఇవి చాలా హెల్దీ కదండి, ఎందుకంటే ఇవి మిల్లెట్స్ కదా. దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ దోసపిండిలాగా కలిపేసుకోవాలి. ఎక్కువగా వాటర్ వేసుకోకండి, పిండి అనేది లూజ్ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేసి చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. దీనికి ఒక కప్పు ఎండు కొబ్బరి తీసుకోవాలి. దీనిని బాగా రోస్ట్ చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అలాగే ఒక కప్పు పల్లీలు కూడా తీసుకోవాలి. దీనిని కూడా బాగా రోస్ట్ చేయాలి. ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. బాగా రోస్ట్ అయ్యాయి కదా, వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము. ఒక కప్పు ఎండు కొబ్బరి, ఒక కప్పు పల్లీలకి గాను పావు కప్పు పుట్నాలు తీసుకోవాలి. పావు కప్పు పుట్నాలు తీసుకుంటే సరిపోతుందండి. పుట్నాలు, ఎండు కొబ్బరి, పల్లీలు వీటిని చల్లారనిద్దాము. ఈలోపు మనం దోశలు ఎలా వేయాలో చూసేద్దాము. చూసారు కదండి మన జొన్న దోశ పిండి. ఇప్పుడు మనం దోశలు వేసేసుకుందాము. నార్మల్ దోశలు ఎలా వేస్తామో వీటిని కూడా మనం అలాగే వేసేసుకోవాలండి. ఫస్ట్ టైం చేస్తున్నారు కదా, అస్సలు కంగారు పడకండి. ఈ జొన్న దోశలు అనేది నార్మల్ దోశలు ఎలా అయితే వస్తాయో సేమ్ అలాగే వస్తాయండి. ఇలా మనం ఆయిల్ కూడా వేసేసుకొని బాగా వీటిని ఈ దోశని మనం కాల్చుకోవాలి. చూసారు కదండి మన దోశ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నార్మల్ దోశల కన్నా ఇవి చాలా హెల్దీ కదా. అలాగే మిల్లెట్స్ని మనం టిఫిన్స్లోకి తీసుకోవడం ఒక బెస్ట్ సొల్యూషన్. మనం వీటిని వండి తీసుకోలేం కదా. మన దోశ బాగా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇంకొక దోశ కూడా వేసుకుందాము. నేనైతే మిల్లెట్స్ని టిఫిన్స్లోకి తీసుకోవడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. మేము నార్మల్గా బియ్యాన్ని అసలు యూస్ చేయము. దోశలు వేసుకోవాలన్నా, ఇడ్లీలు వేసుకోవాలనుకున్నా మేము మిల్లెట్స్ని ఎక్కువగా యూస్ చేస్తాము. దీనిని కూడా మనం మంచిగా కాల్చుకోవాలి. చూడండి మన దోశ బాగా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. దీనిని కూడా మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. అన్నీ చల్లారిపోయాయి కదండి. వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని
కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఈ చట్నీలోకి పచ్చి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఈ పచ్చి వెల్లుల్లిపాయల వలన మన చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. అవి ఒక 4 to 5 తీసుకుంటే సరిపోతుందండి. కొద్దిగా వాటర్ వేసి చట్నీలాగా మనం ప్రిపేర్ చేసుకుందాము. దీనిలోకి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా ఉందండి, నేను చెప్తాను ఇప్పుడు. చట్నీ చేసుకున్నాం కదా, దీంట్లో అరచెక్క నిమ్మరసం పిండుకోవాలండి. ఈ అరచెక్క నిమ్మరసం పిండుకోవడం వలన కూడా మన చట్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా వరకు పులుపు కోసం చింతపండు యూస్ చేస్తారు కదా, దానికి బదులు ఇలా నిమ్మరసం వేసుకోవడం వలన టేస్ట్కి టేస్ట్ వస్తుంది, హెల్త్కు హెల్త్ కూడా కదండి. మనం ఈ చట్నీని ఇలాగే తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది, పోపు వేయాల్సిన అవసరం కూడా లేదు. చూడండి, మన చట్నీ ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు పోపు వేసి చూపిస్తాను. మేమైతే డైరెక్ట్గా ఇలాగే తింటామండి, పోపు అసలు వేసుకోము. ఇలా ఆయిల్ వేసి పోపు దినుసులు కూడా వేసి ఎండుమిర్చి వేసి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా వేసుకోవాలి. దీనిని మనం ప్రిపేర్ చేసుకున్న మన చట్నీలో వేసుకుందాము. చూడండి, మన చట్నీ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, మన టేస్టీ చట్నీ రెడీ అయిపోయింది. హోటల్ స్టైల్ కన్నా కూడా మన చట్నీ చాలా చాలా టేస్టీగా వస్తుందండి. ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని చూడండి. నేను ఈ చట్నీ ప్రిపేర్ చేసేలోపు దోశ కూడా వేశాను, అది కూడా బాగా వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చూడండి, మన టేస్టీ అండ్ హెల్దీ జొన్న దోశలు రెడీ అయిపోయాయి. ఈ జొన్న దోశలు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.